జనతా గ్యారేజ్ ఈ మూవీ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ అందరినీ కదిలించిందనే చెప్పాలి. ఏడుపు ఆపుకుంటున్నాను, ఆనందంతో వచ్చే ఏడుపే కానీ ఆపుకుంటున్నాను అంటూ కన్నీంటి పర్యాంతమవుతూ ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆలోచింపజేసిందండోయ్. 13 ఏళ్ళైంది, ఒక వెలుగు కనిపిస్తుందని చెప్పాను ఆడియో ఫంక్షన్లో, అదే నిజమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 1 రిలీజ్ అయినప్పుడు రకరకాల రిపోర్ట్లు వచ్చినప్పుడు అసలు ఆ ఫీడ్బ్యాక్ వింటుంటే మీలో ఈ ఆనందాన్ని చూడడానికి ఇన్నేళ్ళు పట్టిందా అంటూ నేనే ఆనందపడ్డాను అని చెప్పుకొచ్చాడండోయ్. జనతా గ్యారేజ్ ద్వారా అమ్మా నాన్నలకు, అభిమానులకు అందరికీ అద్భుతమైన ఆనందాన్ని పంచాను అంటూ చెప్పాడండి. విజయాలు దక్కుతున్నాయి, విజయాలు వస్తున్నాయి, కానీ ఇలాంటి విజయం కోసం ఎన్నేళ్ళు ఆగానో మీ అందరికీ తెలుసు. అభిమానుల ముందు తలెత్తుకు తిరిగే విజయాన్ని అందించిన కొరటాల శివకు ఆ జన్మాంతో రుణపడిపోయి ఉంటాను అంటూ మరింత ఎమోషనల్ అయిపోయాడండి. ఇది జనతా విజయం అని చెబుతూ సినిమా పేరు జనతా గ్యారేజ్ అని పెట్టినందుకే ఇలా జరిగిందంటూ ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలే చేస్తాను అని సెలవిచ్చాడు. జనతా గ్యారేజ్ విజయం ఒక ఊపునిచ్చింది, ఒక ఆనందాన్ని ఇచ్చింది. బ్రతికినంత కాలం ఇలానే అలరిస్తాను, మీ ఆప్యాయం పొందుతాను అని సెలవు తీసుకున్నాడు యంగ్ టైగర్. మొత్తానికైతే ఆయన ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్లో చాలామంది ఆయన ఎమోషన్కి కనెక్ట్ అయిపోయారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.